మల్లిక గౌతమ్ దగ్గరికి వచ్చి, నేను అప్పుడు అడవిలో పూజ జరిపిస్తున్నప్పుడు మైత్రి ఆంటీ నా దగ్గరికి వచ్చింది. నన్ను చంపడానికే వచ్చింది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏమంటున్నావమ్మా నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం, "అవును, నా దగ్గరికి మైత్రి ఆంటీ గన్ తీసుకొని మరీ వచ్చింది. నన్ను చంపడానికే వచ్చిందన్న నా విషయం నాకు అర్థమైంది. కానీ అప్పుడు హనుమంతుడు వచ్చి వాళ్ళని చాలా గట్టిగా చితగ్గొట్టాడు. అప్పుడు అయితే కదా అక్కడి నుండి మైత్రి వాళ్ళు అందరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం, "నన్ను ఎందుకు చంపాలనుకుంటుందో ఏంటో నాకు ఆ విషయం అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే కేశవ దగ్గరికి పరిగెట్టుకుంటూ చాలా కోపంగా వెళ్ళి, "నా కూతురిని నాకు ఇచ్చేయండి. నా కూతురిని మా ఊరు నేను తీసుకొని వెళ్ళిపోతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి గౌతమ్ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రమ్య మాత్రం చాటుగా, "ఏంటి గౌతమ్ మల్లికని తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడేంటి? మల్లికకు గౌతమ్‌కి ఉన్న సంబంధం ఏంటి?" అని చెప్పేసైతే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "నా కూతురిని నాకు ఇచ్చేస్తే నేను ఆ రాక్షసుల నుండి కాపాడుకుంటాను. నా కూతురిని నా దగ్గరికి ఇచ్చేయండి. నేను నా ఊరు వెళ్ళిపోతాను నా కూతురిని తీసుకొని" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి మల్లిక గౌతమ్ బిడ్డ" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న గౌతమ్‌ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. గౌతమ్ మాత్రం, "అవును, నా కూతురిని నేను కాపాడుకోవాలి అంటే నా దగ్గరే క్షేమంగా ఉంటే చాలా బావుంటుంది. అందుకే నా కూతురిని నేను తీసుకొని వెళ్ళిపోతాను. నా తల్లిని పోగొట్టుకున్నాను. నా భార్యను పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా బిడ్డను కూడా నేను పోగొట్టుకోలేను. మిమ్మల్ని ఎందుకు ఇంత బ్రతిమలాడుతున్నానో ఒక్కసారైనా ఆలోచించండి. మీకు 3 అంటే 3 రోజులు మాత్రమే గడువు ఇస్తున్నాను. ఆ 3 రోజుల్లో నా బిడ్డను నాకు అప్పజెప్పండి. అలా నా కూతురిని నాకు అప్పజెప్తే మేము ఇక్కడి నుండి క్షేమంగా వెళ్ళిపోతాం" అని చెప్పేసైతే కేశవాన్ని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్